హాయ్, వెల్కమ్ టు శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ భీమవరం. సో మీ రాము సార్ లాజిక్స్ యాప్. సో ఇప్పటి వరకు మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా అందరికీ వెల్కమ్ టు శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు రాము సార్ లాజిక్స్ యాప్. సో మరి ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏదంటే ఇండియన్ జాగ్రఫీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇండియన్ లొకేషన్ అండ్ సైజ్. భారతదేశ ఉనికి పరిమాణం అనే టాపిక్ అమ్మ. ఈ భారతదేశ ఉనికి పరిమాణం అనేటువంటి టాపిక్లో మనం ప్రీవియస్గా జరిగినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఈ స్కూల్ అసిస్టెంట్, సోషల్, వీటికి సంబంధించినటువంటి అన్ని ప్రీవియస్ పేపర్లు అబ్జర్వ్ చేస్తే ఒక 9 కేటగిరీస్లో మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అంటే 9 విభాగాల నుంచి ఈ చాప్టర్లో మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆ 9 విభాగాలు ఏంటో మనం జాగ్రత్తగా చూసి 1 by 1 ఒక్కో విభాగం సమాచారం చెప్పుకుందాం. ఆ 9 కేటగిరీలో అడగచ్చు. ఇవాళ టాపిక్ ఏదంటే మనకి భారతదేశ ఉనికి పరిమాణము, ఇండియన్ లొకేషన్ అండ్ సైజ్ అనే టాపిక్. ఇందులో మనం ఆ సబ్ హెడింగ్స్ మనం పరిశీలిస్తే 9 కేటగిరీలో ఫస్ట్ వన్ ఏదంటే భారతదేశానికి గల పేర్లు. మనకి నిక్ నేమ్స్ ఆఫ్ ఇండియా అనే టాపిక్, మనకి నిక్ నేమ్స్ ఆఫ్ ఇండియా. రెండోది ఏదంటే భారతదేశానికి గల అక్షాంశ రేఖాంశ సరిహద్దులు. భారతదేశానికి ఉన్నటువంటి అక్షాంశ రేఖాంశ సరిహద్దులు, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ బౌండరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ బౌండరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ బౌండరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దిస్ ఇస్ ద సెకండ్ సబ్ హెడింగ్. థర్డ్ సబ్ హెడింగ్ ఏదంటే భారతదేశానికి గల అంతర్జాతీయ భూ సరిహద్దులు, ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీస్ ఆఫ్ ఇండియా అనేటువంటి టాపిక్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తే పొరుగు దేశాలతో ఉండేటువంటి వివాదాస్పద అంశాలు, ఇంటర్నేషనల్ ఇష్యూస్ విత్ ఇండియా. ఐదవది మనకి భారతదేశానికి గల అంతర్జాతీయ భూ సరిహద్దులు, ఇంటర్నేషనల్ వాటర్ బౌండరీస్ ఆఫ్ అంతర్జాతీయ భూ సరిహద్దులు, మనకి జల సరిహద్దులు, ఇంటర్నేషనల్ వాటర్ బౌండరీస్ ఆఫ్ ఇండియా. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి భారతదేశ విస్తీర్ణం, ఏరియా ఆఫ్ ఇండియా. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి భూ పరివేష్టిత రాష్ట్రాలు, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి రాష్ట్రాల సరిహద్దుల ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ స్టేట్ బౌండరీస్ అంటాం. అండ్ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటోరియల్, ఇన్ఫర్మేషన్ అబౌట్ 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటోరియల్స్. ఇలా మనకి భారతదేశ ఉనికి పరిమాణం. ఇవాళ యాక్చువల్లీ కొంచెం హెల్త్ బాగాలేదమ్మా, ఫీవర్గా ఉంది, దాంతోపాటు కోల్డ్గా ఉంది. బట్ మీ అందరికీ కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి ఇవాళ వీడియో సాయంత్రం ఎట్టి బస్సులో యాప్లో అప్లోడ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ క్లాస్ చేస్తున్నాను. మరి భారతదేశ ఉనికి పరిమాణంలో మనం 9 సబ్ హెడింగ్ చూసాం. ఇందులో ఏదో ఒక సబ్ హెడింగ్ నుంచి ఒక్కొక్క ఎగ్జామినేషన్ రావచ్చు. గ్రూప్ 1కి భారతదేశం పేర్లు వచ్చిందనుకో, గ్రూప్ 2కి అక్షాంశ రేఖాంశ సరిహద్దులు వస్తుంది, గ్రూప్ 4కి అంతర్జాతీయ భూ సరిహద్దులు వస్తుంది, ఎస్ఐకి వివాదాస్పద అంశాలు వస్తుంది, కానిస్టేబుల్కి అంతర్జాతీయ జల సరిహద్దులు వస్తుంది, విస్తీర్ణంలో వస్తుంది. ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి లాంటిది. మనకి ఒక్కొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక రకమైన ఏరియా తీసుకోవాలి మనకి ఉనికి పరిమాణం. మనకి ఎలా ప్రీవియస్ క్వశ్చన్ అడుగుతున్నాడో దాన్ని బేస్ చేసి నేను ఈ కేటగిరీలుగా చేశాను. ఈ 9 కేటగిరీలో ఇవాళ మనం ఫస్ట్ డిస్కస్ చేయబోయే కేటగిరీ ఏంటంటే భారతదేశానికి గల పేర్లు. ఫస్ట్ సబ్ హెడింగ్ ఏదమ్మా, భారతదేశానికి గల పేర్లు. జాగ్రత్తగా మనం చూడండి. మరి మీరు అబ్జర్వ్ చేయండి, ఈ భారతదేశానికి గల పేర్లలో మనకి మీకు తెలిసి ఏం పేర్లు ఉన్నాయి మా భారతదేశానికి? మ్యాక్సిమం అందరికీ భారతదేశము, ఇండియా, ఈ రెండు తెలుస్తాయి. భారతదేశానికి ఉన్నటువంటి పేర్లో మనకి అతి పురాతన పేరు ఫస్ట్ వన్ ఏదంటే జంబూ ద్వీపం అంటామా. భారతదేశానికి ఉన్న అతి పురాతన పేరు జంబూ ద్వీపం. దీన్నే జంబూ ఐలాండ్ అంటాం, జంబూ ఐలాండ్. రెండవ పేరు ఏదంటే మనకి మనందరికి తెలిసిన పేరే భారతదేశం. మనందరికి తెలిసిన పేరు భారతదేశం. ఈ భారతదేశం అనేది మనకి సెకండ్ నేమ్. థర్డ్ వన్, దీన్ని ఇంగ్లీష్లో కూడా మనం ఏం పిలుస్తాం అంటే భారతదేశం అంటాం, భారతదేశం. మన థర్డ్ వన్ ఏదంటే మనకి హిందుస్థాన్, హిందుస్థాన్ అనేటువంటి పేరుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ఇండియా, ఇండియా అనేటువంటి పేరుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి భారత ఉపఖండం, ఉపఖండం. దీన్నే ఇండియన్ సబ్
కాంటినెంట్ అంటాం, ఇండియన్ సబ్ కాంటినెంట్. సో భారతదేశ ఉపఖండం అంటాం. అండ్ 6th వన్ వచ్చేసి మనకి ద్వీపకల్ప భారతదేశం, ద్వీపకల్ప భారతదేశం. సో మనకి పెనిన్సులర్ ఇండియా అంటాము, పెనిన్సులర్ ఇండియా, పెనిన్సులర్ ఇండియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశ ఉనికి పరిమాణం అనే టాపిక్లో మొత్తం 9 సబ్ హెడింగ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ సబ్ హెడింగ్ వచ్చేసి మనకి భారతదేశానికి గల పేర్లు. సో ఈ భారతదేశానికి ఏమేమి పేర్లు ఉన్నాయి సార్ అంటే, ఫస్ట్ ఉన్నటువంటి ఓల్డెస్ట్ నేమ్ జంబూ ద్వీపం. సో దీన్నే మనం జంబూ ఐలాండ్ అంటాం, జంబూ ఐలాండ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి భారతదేశం. థర్డ్ వన్ వచ్చేసి హిందుస్థాన్. 4th వన్ వచ్చేసి ఇండియా. సో 5th వన్ వచ్చేసి భారత ఉపఖండము, ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటాం. అండ్ 6th వన్ వచ్చేసి ద్వీపకల్ప భారతదేశం. సో ఇందులో మనం ఫస్ట్ వన్ చూస్తే జంబూ ద్వీపం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే జంబూ ద్వీపం. ఈ జంబూ ద్వీపం అనేటువంటిది ఎలా ఏర్పడింది, ఈ పేరు ఎలా వచ్చిందంటే జంబూ ద్వీపంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ప్రీవియస్ హెడింగ్ క్వశ్చన్ జంబూ ద్వీపంలో జంబూ అనే పదానికి అర్థం ఏంటని అడిగాడమ్మా. అదే మనకి నేరేడు చెట్టు. జంబూ ద్వీపంలో జంబూ అనే పదానికి అర్థం ఏంటంటే నేరేడు చెట్టు. సో దీన్నే మనం ఆప్రికాట్ ట్రీ అంటాం, ఆప్రికాట్. సో ఆప్రికాట్ ట్రీ అనే పేరుతో పిలుస్తాం మనం. జంబూ ద్వీపంలో జంబూ అంటే నేరేడు చెట్టు. సో పూర్వం ఈ భారతదేశ ఈ తీరరేఖ వెంబడి, పూర్వం మనకి ఈ భారతదేశం యొక్క ఈ తీరరేఖ వెంబడి నేరేడు చెట్లు మనకి పూర్వం ఈ భారతదేశ తీరరేఖ వెంబడి నేరేడు చెట్లు చాలా దట్టంగా విస్తరించి ఉండడం వల్ల దీన్ని ఈ ప్రాంతంలో మొత్తం నేరేడు చెట్లు చాలా దట్టంగా విస్తరించి ఉండడం వల్ల, గుబురుగా విస్తరించడం వల్ల ఈ కింద ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలో, ఇటు బే ఆఫ్ బెంగాల్లో, ఇటు అరేబియన్ సీలో దూరంగా ఇలా ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా మన పూర్వీకులు. అందులో ప్రయాణం చేస్తున్నటువంటి మన పూర్వీకులు పురాణాల్లో భారతదేశాన్ని ఏమని సంబోధించారంటే నేరేడు చెట్లతో ఉంది కాబట్టి అది ఒక జంబూ ద్వీపం అని పేర్కోవడం జరిగింది. పురాణాలు అంటే ఏ పురాణంలో పేర్కొన్నామంటే మనం మార్కండేయ పురాణం, సో మార్కండేయ పురాణంలో పేర్కొన్నాం. అలాగే మనకి విష్ణు పురాణంలో కూడా పేర్కొన్నాం, విష్ణు పురాణం. కాబట్టి ఇక్కడ 3 పాయింట్లు గమనించండి. భారతదేశానికి ఉన్న మొట్టమొదటి పేరేంటమ్మా జంబూ ద్వీపం. జంబూ ద్వీపంలో జంబూ అంటే నేరేడు చెట్టు. నేరేడు చెట్లు భారతదేశ తీరరేఖ వెంబడి చాలా దట్టంగా విస్తరించి ఉండడం వల్ల దానికి ఏమని పేరు వచ్చిందంటే జంబూ ద్వీపం అని పేరు. మరి జంబూ ద్వీపం అని ఎవరు పేర్కొన్నారంటే మన పూర్వీకులు పేర్కొన్నారు. మన పూర్వీకులు ఎందులో పేర్కొన్నారంటే పురాణాల్లో. ఏ పురాణాలు అంటే మార్కండేయ పురాణము, విష్ణు పురాణంలో పేర్కొన్నారు. మరి జంబూ ద్వీపంలో మనకి జంబూ అంటే నేరేడు చెట్టు అనే విషయం మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. దాన్ని ఆప్రికాట్ ట్రీ అనే పేరుతో పిలుస్తాం. ఇలా పూర్వం భారతదేశం యొక్క తీరరేఖ వెంబడి ఈ నేరేడు చెట్లు చాలా దట్టంగా విస్తరించడం వల్ల మన పూర్వీకులు మార్కండేయ, విష్ణు పురాణంలో భారతదేశాన్ని జంబూ ద్వీపంగా పేర్కొన్నారమ్మా. సో దిస్ ఇస్ ద జంబూ ఐలాండ్ నేమ్ మనకి ఈ రకంగా రావడం జరిగింది. 3 పాయింట్లు గమనించు. జంబూ అంటే ఏంటి? నేరేడు చెట్టు. ఏ పురాణంలో పేర్కొన్నారు? మార్కండేయ, విష్ణు పురాణం. మార్కండేయ, విష్ణు పురాణం ప్రకారం భారతదేశానికి ఏమని పేరు కలదు? జంబూ ద్వీపం. ఎవరు పేర్కొన్నారు? మన పూర్వీకులు. సో మనకి అవర్ యాన్సెస్టర్స్ ఇండియా వాజ్ కాల్డ్ జంబూ ఐలాండ్ అనే పేరుతో పిలుస్తాం. మరి రెండో చూస్తే మనకి భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది మనకి? మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చదివాం. భారతదేశానికి ఈ పేరు ఎలా వచ్చిందంటే భరతుడు. ఎవడమ్మా? భరతుడు. సో ఈ భరతుడు అనే రాజు మొత్తం ఎంటైర్ ఈ ఇండియాని, ఈ అఖండ భారతదేశాన్ని ఒకే అధికారంతో పరిపాలించడం. భారతదేశాన్ని అనేక మంది పరిపాలించారు. దక్షిణ భారతదేశం ఒకరు, పశ్చిమ భారతదేశము, తూర్పు భారతదేశము, ఉత్తర భారతదేశం. బట్ ఎంటైర్ ఇండియాని ఒకే అధికారంతో పరిపాలన చేసిన మొట్టమొదటి రాజు ఎవడంటే భరతుడు. అటువంటి భరతుడు పేరు మీదుగా మనకి భారతదేశం అనే పేరు వచ్చింది. భరతుడు పేరు ఎందుకు వచ్చిందంటే అందరూ భారతదేశాన్ని పరిపాలించారు కానీ అఖండ భారతదేశాన్ని ఒకే అధికారంతో, సో మోనోపలీ గవర్నింగ్ చేసినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవడంటే భరతుడు.